मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఇదే నా లేటెస్ట్ క్రియేషన్ డాగ్లు. దీన్ని మీరే చేశారా? ఎస్, మై సెల్ఫ్ నికోలస్. కాల్ జారుతుంది. నికోలస్ సార్, ఇది ఇగ్లు రైటో లేక రాంగో? ఇదే డాగ్ హౌస్, అందుకనే డాగ్లు. ఇందులో స్పెషల్ ఏముంది? ఎంట్రీ డోర్ వ్యత్యాసంగా ఉంది, మిగతాదంతా ఇగ్లులానే కదా ఉంది. రైటో లేక రాంగో? ఒకసారి ట్రై చేసి చూడండి. వద్దు, థ్యాంక్ యూ. అరే కాస్త ఆగండి. ఇదే నా బెస్ట్ ఇన్వెన్షన్, హైటెక్ వెరీ క్యూట్ కేజ్. మీలాంటి చిలుక పావురాల కోసం. వావ్, ఏమి కేజ్ ఇది? ఆఫ్ న్యూ ఎరా, ఈ కాలం కేజ్ ఇది. నికోలస్ కేజ్. ఇందులో టీవీ ఉంది, ఇంకా ఏసీ కూడా ఉంది. ఆ కేజ్ ఓపెన్ లో ఉంటే ఏసీ ఎలా వర్క్ అవుతుంది? రైటో లేక రాంగో? ఏసీ ఆన్ చేసిన వెంటనే ఒక గ్లాస్ షీల్డ్ దీన్ని కవర్ చేసేస్తుంది. బ్లాక్ రిమోట్ కేజ్ ని సౌండ్ ప్రూఫ్ గా మారుస్తుంది. ఇంకా టీవీ, బెడ్ అన్ని లగ్జూరియస్ గా ఉంటుంది. మీ ప్రైవసీకి ఫుల్ గ్యారంటీ. బయట నుంచి వచ్చే సౌండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదన్నమాట. ఇది నాకు కావాలి, ఖచ్చితంగా కావాలి. ఇందులో నేను రెస్ట్ తీసుకుంటాను. ఏంటి అనుమానమా? వాళ్ళ ప్రోడక్ట్ లో సమస్య ఉంది పొపాట్. వద్దు. లేదు, నాకంటూ సపరేట్ స్పేస్ కావాలి. నేను ప్రశాంతంగా ఉండాలి. ఏంటి అనుమానమా? కానీ నువ్వు ఎప్పుడు మాతోనే కదా ఉంటావు, ఇందులో ఎప్పుడు వెళ్ళి కూర్చుంటావు? ఒంటరిగా ఉండాలని నాకు కనిపించినప్పుడు ఇది తీసుకున్నారంటే మన ఇంట్లో 2 టీవీలు ఉంటాయి. వాళ్ళకి నచ్చిన షోస్ వాళ్ళు చూసుకోవచ్చు. రిమోట్ కి ఎటువంటి గొడవ రాదు. ఇక్కడ ఏసీ చిన్నదిగా ఉంది, అందువల్ల కరెంటు బిల్లు కూడా తక్కువ అవుతుంది. చెప్తే విను పొపాట్. లేదు, ఇది కొనకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఏంటి అనుమానమా? ఎంత పట్టుబడుతున్నారంటే మాట్లాడకుండా తీసుకుందాం. సోల్డ్. ఇదిగో ఈ మాన్యువల్ లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు కౌంటర్ లో డబ్బు పే చేసి ఈ కేజ్ ని కొనుక్కెళ్ళండి. ఇలాంటిది ఏ పక్షి దగ్గర ఉండదు. ఏంటి అనుమానమా? ఇక నేను ఇందులో చాలా ప్రశాంతంగా ఉంటాను. ఏంటి అనుమానమా? ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఏంటి అనుమానమా? అర్థమైందా అని అడుగుతున్నావు. అర్థం కాకుండా ఎందుకని కేజ్ కొన్నావు? నువ్వు ఒక డాంకివి. ఏంటి అనుమానమా? లేదు, ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. మాన్యువల్ ని చదువుకో పొపాట్. దానికి ఎటువంటి అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు. ఏంటి అనుమానమా? పప్పెట్, శబ్దాన్ని తగ్గించు. అరే, ఎందుకు నేను సౌండ్ తగ్గించాలి? ఇప్పుడు నేను సౌండ్ ప్రూఫ్ చేసేస్తాను. శబాష్ 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 శబాష్. ఇక నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు, ప్రశాంతంగా టీవీ కూడా చూడొచ్చు. ఏంటి అనుమానమా? అరే, ఇక్కడ ఏం జరుగుతుంది? అరే, డోర్ లోపల లాక్ అయిపోయింది. బండి బయట నుంచి తలుపుతారు. అరే, ఇది ఏసీనా లేక హీటరా? తలుపు తెరవండి. నువ్వు ఏమంటున్నావు మిత్రమా? ఏమీ వినిపించలేదు. నేను లిప్ మూమెంట్ తో చెప్తున్నాను. తనేమంటున్నాడంటే తనకు చాలా కూలింగ్ గా ఉందట. మొక్కజొన్నలా నేను కాలిపోతున్నాను. మొక్కజొన్న? అర్థమైంది, తనకి మొక్కజొన్న కావాలట. కొంచెం ఉండు పెద్దోడా, పొపాట్ ని కేజీ నుండి బయటికి తీయాలి. నేను వెళ్ళి మాన్యువల్ చదువుతాను. అరే ఆగండి, మీరేం చెయ్యక్కర్లేదు, నేనే తెరుస్తాను. ఏంటి అనుమానమా? రెండింటికి ఎక్కువ సిస్టమ్స్ వాడితే తలుపు ఆటోమేటిక్ గా లాక్ అవుతుంది. అరే, త్వరగా తెరవండి, లోపల చాలా వేడిగా ఉంది. అరే, సౌండ్ ప్రూఫ్ సిస్టమ్ రిపేర్ అయిందా? ఇకపైన కూడా తలుపు తెరుచుకోలేదంటే ఎవరైనా తాళాలు బాగు చేసేవాడిని తీసుకొచ్చి తెరిపిద్దాం. రసం పెట్టాలంటే అందులో వెయ్యాలి వెల్లుల్లి. చూడ్డానికే సూపర్ గా ఉంది పప్పెట్ కేజ్. చప్పట్లు కొట్టకండి, తలుపు తెరవండి. లోపల పోపట్ బాగా ఇరుక్కున్నాడు. విషయం ఇదేనా? ఓ గురు, ఇప్పుడే అసలు ఆట మొదలైంది. సోప్ వేస్తే వస్తుంది నొరగా. ఆ సోప్ తోనే ఈ కేజ్ ని తెరు త్వరగా. చప్పట్లు. అరే ఆగండి ఆగండి, హీట్ సమస్య కాదు, ఊపిరి పీల్చుకోవడమే సమస్యగా ఉంది.
సోపు నీళ్లు కాలు కింద పడి కాలు జారుతుంది. ఈ పోపట్ కేజ్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది. అది హైటెక్ కేజీ. ఇలా చేస్తే ఓపెన్ అవ్వదు. మేము తాళాలు చేసి అతని దగ్గరికి వెళ్తాం. ఇంత ఆహారమా? మనిషి సంపాదించడం ఎందుకు, తినడానికే కదా. అయ్యా, ఈ కేజీని ఓపెన్ చేయాలి. లంచ్ టైం, మనిషి సంపాదించేది భోంచేయడానికే కదా. ఫ్రెండ్స్, మాన్యువల్ లో నికోల్స్ నెంబర్ ఉంది. అతనికి ఫోన్ చేసి ఈ కేజీని ఎలా ఓపెన్ చేయాలో అడగండి. హలో, హాయ్, వెల్కమ్ టు మై షాప్. మీకోసం రెడీగా ఉంది స్మార్ట్ టీవీ కాదు, స్మార్టెస్ట్ టీవీ. ఇందులో ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉంది. ఇందులో లేని ఛానల్ కూడా మీరు చూడొచ్చు. ఏదో ఎలక్ట్రానిక్ షాప్ కి కాల్ వెళ్ళిపోయింది అనుకుంటాను. టీవీ అమ్ముతానని వాళ్ళు చెప్తున్నారు. అయితే నువ్వు ఫోన్ పెట్టి. అన్నా, త్వరగా చెయ్యన్నా, ఈ కేజీ హీట్ ఎక్కిపోతుంది. ఇదంతా ఆరిపోతుందే. పెద్దోడా, నువ్వు మళ్ళీ నికోలస్ కు ఫోన్ చేసి చూడు. కొంచెం కష్టమే, కానీ నేను ట్రై చేసి చూస్తా. హలో, ఆ కేజీ లాక్ గురించి కాస్త మాట్లాడాలి. అదంతా పాతది కన్నా నేను కొత్తగా టాబ్లెట్ తయారు చేశాను. అది కావాలంటే ట్రై చేసి చూస్తారా? సూపర్ గా ఉంటుంది. సారీ, రాంగ్ నంబర్. ఇక్కడ మేమందరూ బాగానే ఉన్నాము. ఆపండి, లేదంటే నేను చట్నీ అయిపోతాను. ఏంటి అనుమానమా? ఆపండి, ఇది పని చేయడం లేదు. అని నికోలస్ కి లైన్ కలిసిందా లేదా? దొరకలేదు. రాంగ్ నంబర్ కి ఫోన్ వెళ్తోంది. ఈసారి మెడికల్ షాప్ ఓనరే తీశాడు. టాబ్లెట్ కావాలని అడుగుతున్నాడు. ఈ తాళాన్ని ఎవరు ఓపెన్ చేయలేరు, ఎందుకంటే నేను చేయలేకపోతున్నాను కదా. పదండి, ఎగ్జిబిషన్ సెంటర్ కి వెళ్ళి నికోలస్ నంబర్ తీసుకుందాం. అడ్రస్ ఇదే, కానీ తలుపులు మూసేస్తున్నాయే. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! ఎవరు జవాబు చెప్పడం లేదేంటి? అయితే నేను సమాధానం చెప్పనా? నువ్వు సమాధానం చెప్తే ఇక్కడ తలుపు తెరుచుకుంటుందా ఏంటి? సమాధానం కావాలా లేకపోతే తలుపు తెరవాలా? తలుపులు తెరవాలి. ఈ డోర్ బెల్ ని కొట్టొచ్చు కదా దద్దమ్మలారా. అంటే పిల్లలు బెల్లు కొట్టి కొట్టి వీళ్ళందరూ బాగా అలసిపోయినట్టున్నారు. అందుకని కాలింగ్ బెల్ ని తీసుకొచ్చి బయట పెట్టారు. నాకు తెలిసి గేట్ ఎక్కి దూకి వెళ్ళాలనుకుంటాను. ఏ పని చేసినా త్వరగా చేయండి, ఇక నేను లోపల ఉండలేను. ఏంటి అనుమానమా? ఈ తలుపులు ఓపెన్ చేయడం ఎలా తెరిచినా పర్వాలేదు, త్వరగా తెరవండి. అరే, ఇదేమైనా అలీబాబా 40 దొంగల కదా ఏంటి? తెలుసుకోమంటే అది వెంటనే తెలుసుకోవడానికి. తెలుసుకో తలుపు. అవును, మీరు ఎలా లోపలికి వచ్చారు? తలుపు ద్వారానే. రైటో లేక రాంగో? అదేంటంటే మీరు ఎందుకని లోపలికి వచ్చారు? సార్, ఈ కేజీ లాక్ అయిపోయింది, తెరవలేకపోతున్నాం. కొంచెం తెరిచిపెట్టండి. మీరు రిమోట్ బటన్లన్నీ ఒకేసారి నొక్కేసి ఉంటారు. మీరు మాన్యువల్ ని చదవలేదా? అరే, నేను మర్చిపోయానండి. పొరపాటు జరిగింది, తప్పే. రైటో లేక రాంగో? మీరు ఇటువంటి తప్పు చేసి ఉండకూడదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. దీన్ని ఎలా ఓపెన్ చేయాలో చెప్పండి. ఇది చాలా ఈజీ. వెనకున్న 4 స్క్రూల్ ని లూజ్ చేయండి. స్లాబ్ ని లెఫ్ట్ కి తిప్పండి. కేజ్ ని పైనుంచి నొక్కండి, తెరుచుకుంటుంది. అయితే వచ్చి తెరవండి. లేటెస్ట్ ఇన్వెన్షన్. ఇదే చూడటానికి స్పానర్. దీని వైపు తిప్పితే చాలు, ఇది ప్లగ్ గా కూడా మారిపోతుంది. కొంటారా? ముందు మీరు ఈ కేజీని ఓపెన్ చేయండి. ఇక్కడ 12 స్క్రూస్ ఉన్నాయి. రైటో లేక రాంగో? 12 ఉంటాయి, కానీ మీరు 4 ఓపెన్ చేయాలి. ఏ 4 ఓపెన్ చేయాలి? మీరు ఏదో 4 ఓపెన్ చేయండి. ఇన్ని వస్తువులు చేస్తున్నానా, అందువల్ల కన్ఫ్యూజ్ అయ్యాను. ఏదో ఎందులో వేసానో తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ట్రై చేసి చూసేద్దాం. అరే, అరే రే, ఇప్పుడు ఎందుకు నన్ను స్నానం చేయిస్తున్నారు?
సారీ, ఇది ఫైర్ సెక్యూరిటీ సిస్టమ్ ని ఆన్ చేసేదనుకుంటా. ఇది కేజ్ ఫైర్ అవ్వకుండా ఉండడానికి సేఫ్టీ. ముందు ఇది ఆపండి సార్. తలుపు ద్వారా బయటకు తీయండి, ఈ చిల్లు ద్వారా కాదు. ఏంటి అనుమానమా? రైటో లేక రాంగో, నువ్వు అనుకునేటట్టుగా ఈ సందులో నుంచి నేను బయటికి తీయం. తప్పైన సిస్టమ్ ఆన్ చేస్తే ఇందులో వాక్యూమ్ ఆన్ అయిపోతుంది. బనీ, ఇందులో ఇరుక్కునే కంటే నికల స్పానర్లో ఇరుక్కుంటానేమోనని నాకు చాలా భయంగా ఉంది. ఏంటి అనుమానమా? మీరేమండి, నేనే చూసుకుంటాను. లెఫ్ట్ లో ఉన్న స్క్రూస్ అన్ని ఏదో సిస్టమ్ తో కనెక్ట్ అయి ఉన్నాయి అనుకుంటాను. రైట్ లో ఉన్న వాటిని ట్రై చేసి చూస్తాను. మాన్యువల్ నాకివ్వండి, నేను చదివి చెప్తాను. రైట్ లో ఉన్న 4 స్క్రూలు ఓపెన్ చెయ్యాలి. ఏంటి అనుమానమా? ఒకవేళ అది రైటో లేదా రాంగో నువ్వు మళ్ళీ చదువు. అలాగనే ఇందులో రాసుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఫ్లాప్ ని లెఫ్ట్ కి టర్న్ చేయండి. అరే భలే 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 భలే. ఇప్పుడు దాని పైనుంచి నొక్కని చూద్దాం. అదే నేను చెప్పానుగా, ఇది చాలా ఈజీ అని. ఇదే ఫాలో అవ్వండి. మళ్ళీ ఇందులోకి వెళ్తే కదా, ఇక నాకు ఇది వద్దు. దీనిలోకి నేను అసలు వెళ్ళను. మరి నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటావు పాపట్? నీ స్పేస్ ఏమైపోవాలి? ఫ్రెండ్స్, నా స్పేస్ ఎప్పుడు మీ మధ్యనే. మీ మధ్య ఉంటేనే నేను సేఫ్టీగా ఉంటాను. ఒంటరితనానికి ఇష్టపడితే జీవితాంతం ఒంటరిగానే ఉండిపోవాల్సి వస్తుంది. ఏంటి అనుమానమా? ఎప్పుడు అంటుంటావే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చామని. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.